అయిపోతుంది. దర్శి, కంగ్రాచులేషన్స్ మై బాయ్. ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ యాజ్ యువర్ టీచర్. ఎందుకంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క డిఫరెంట్ క్యారెక్టర్. ఒకసారి కామెడీ, ఆ మంగళవారంలో ఏమో మళ్ళీ అలా భయానకంగా బీభత్సంగా. హౌ ఇస్ ఇట్ పాసిబుల్ మ్యాన్? నేను చెప్పిందేమో ఒకటే సబ్జెక్ట్, నీకు ఇన్ని సబ్జెక్టుల ప్రావీణ్యం ఎలా వచ్చింది? అంటే నేను మీకు ఏకలవ్య శిష్యుణ్ణి, సో మీరు జస్ట్ అట్లా. వేర్ ఇస్ ద బొటనవేలు? వద్దు వద్దు, సరే యా. అందరికీ నమస్తే. ఈ సినిమాలో ఇందాక ఐ థింక్ లాస్ట్ ఇంకో వన్ ఆఫ్ ద టీజర్స్లో అది ఉంటుంది, ఫండమెంటల్స్ని క్వశ్చన్ చేస్తే మీరు పెద్ద జీరో అవుతారని. అది రాసినప్పుడు దాని వెనకాల అంటే క్లాస్లోకి ఎంటర్ అయిన తర్వాత, ఆ రోజు ఫస్ట్ డే షూటింగ్ క్లాస్లోకి ఎంటర్ అయిన తర్వాత ఆల్జీబ్రా అని రాయమన్నారు అనమాట. ఆల్జీబ్రా అని రాయగానే అందరికి ఒక క్లాసికల్ జోక్ గుర్తొస్తుంది. ఎవరికైనా గుర్తుందా ఆల్జీబ్రా అంటే ఏంటండి? ఏంది, అన్ని జీబ్రాలు ఒక దగ్గర ఉంటే దాన్ని ఆల్జీబ్రా అంటారు కదా. సో నేనే అది అంటే అప్పట్లో మనగా జోక్. సో నేను ఆల్జీబ్రా ఏంటంటే, నేను పెద్ద చదువుకుని గుర్తులేదు, కానీ చాలా ఎక్కువ మంది ద సమ్ ఆఫ్ ఎడిషన్ అని ఒకటి ఆల్జీబ్రాలో ఒక ఫార్ములా ఉంటుంది, చాలా మందికి తెలుసు. a² + b² + 2ab = a + b². నాకు ఇవాళ కాదు, చాలా రోజుల నుంచి నేను అంటే గత కొంతకాల ప్రయాణంలో నాకు బాగా అర్థమైంది ఆ ఫార్ములాని. అంటే అది ఫార్ములాలో ఇమిడిపోతాడని కాదు, కానీ ఆ ఫార్ములాకి చాలా గొప్పగా అర్థం పట్టే ఒక వ్యక్తి నాని అన్న. a² ఆయన కరిష్మా అండ్ టాలెంట్, b² ఆయన డెడికేషన్ అండ్ హార్డ్ వర్క్, + 2ab ఇవన్నీ కలిపేసి ఒక ప్యాకేజ్ అనమాట. a + b² అంటే నాని బేసికలీ. సో వీ హ్యావ్ సచ్ అ పవర్, వీ హ్యావ్ సచ్ అ సో నేను నేర్చుకోవాల్సి వచ్చిందన్న దీనికి చాణక్య అయ్యేసరికి. సో థ్యాంక్స్ అన్న, వీ లవ్ యూ, యూ నో హౌ మచ్ వీ లవ్ యూ, అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్వేస్ బీయింగ్ దేర్. అండ్ థ్యాంక్స్ రానా అన్న, యూ నో యూఆర్ ఈజీలీ ఎంబారస్డ్ విత్ ఆల్ ద కాంప్లిమెంట్స్, బట్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ దేర్. ఆల్ గ్రేట్ థింగ్స్ స్టార్టెడ్ విత్ యూ, ఫ్రమ్ పెళ్లి చూపుల నుంచి వాళ్ళ 35 దాకా. అండ్ మీ ఆ ట్విట్టర్ బయో ఉంటుండే కదా, ఇట్స్ లైక్ ఫిలిమ్స్ ఆర్ ఫర్ ఎవర్ అని. అండ్ దిస్ ఈజ్ ఆల్ వీ ఆర్, అండ్ దిస్ ఈజ్ వాట్ వీ ఆల్ విల్ బీ. సో ఈ సినిమా చేయడం వల్ల అంటే నాకు నందకిషోర్ ఏదో 5 ఏళ్ళు అయింది మనం కథ విని, 5 years పైన అయింది కథ నేను సురేష్ ప్రొడక్షన్స్లో విని. అండ్ ఇవాళ ఇవన్నీ పాటలు వింటూ ఈ పిల్లలు వీళ్ళ స్పీచ్లు ఇవన్నీ, ఇట్ ఫెల్ట్ very very happy, very very personal, and very very proud. So I am so glad. Thank you నందకిషోర్ గారు, మీరు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. నాతో వచ్చి రాకపోయినా మీరు ప్రశాంత్ గారు చాలా కష్టపడి నాతో చిత్తూరు యాసలో మాట్లాడించినందుకు, ఈ పాత్ర ఇచ్చినందుకు. నేను ఇదంతా చేయగలను నాకు కూడా నమ్మకం లేకపోతే మీరే నన్ను లాగి ఇదంతా చేయించినందుకు చాలా చాలా థ్యాంక్స్. మా సినిమాలో ఒక పైథాగరస్ థీరం ఉంది. పైథాగరస్ థీరం తెలుసా? నేను చాణక్య కొంచెం చదువుకొని వచ్చిన. సో మా సినిమాలో ఒక పైథాగరస్ థీరం ఉంది. అదే మా ప్రసాద్ ఇంకా a² + b² అరుణ్ ఇంకా వరుణ్ c² అనమాట వాళ్ళు. సో ఇట్లా చాలా ఫార్ములాస్లో చాలా, కానీ ఫార్ములాస్ని దాటి ఫార్ములాస్ని మించి ఎంతో తత్వాన్ని, ఎంతో బ్యూటీని తీసుకొచ్చారు నివేత అండ్ విశ్వ. నేను ముందు విశ్వ ఆడిషన్ చేయకంటే ముందు కూడా నేను నన్ను అడుగుతుండే అనమాట, ఆ క్యారెక్టర్ ఖాళీ ఉంది కదా నేను చేస్తాను, నేను ప్రసాద్ అంటే నాకు చాలా ఇష్టం అంటే, నువ్వు ఆగు చాణక్య, నీ వల్ల కాదు అది వదిలేసేయాలి. అండ్ నేను చాలా భయంతో అంటే కొంచెం డిసప్పాయింటెడ్ తోటే నేను ముందుకు వచ్చి మళ్ళీ ఎవరు చేస్తున్నారు అని అంటే నేను ఐ వాజ్ అండర్స్టాండ్. అంటే వీ డిడ్ంట్ నో హౌ ప్రసాద్ వుడ్ లుక్ లైక్, బట్ దిస్ మ్యాన్ వాక్డ్ విత్ దట్ ఖాకీ షర్ట్ అండ్ దట్స్ ఇట్. You are there, man, and such a happy thing to be there and to work with you. And also Niveta, చూసిన ప్రతిసారి మా అమ్మ గుర్తొచ్చేది. ఇందాక నుంచి ఆ ఫోటో వస్తుంటే మా అమ్మని ఇలాగే అట్లా జుట్టు ఇలా పార్ట్ చేసుకొని ఉండేది. సో టూ మెనీ థింగ్స్, ఇంకా చాలా ఫార్ములాస్ ఉన్నాయి, చాలా ఇంటిగ్రేషన్స్ ఉన్నాయి, మల్టిప్లికేషన్స్ ఉన్నాయి. సో లాట్ ఆఫ్ లవ్ దట్ ఈస్ గోయింగ్ టు కమ్ అవుట్ ఆఫ్ దిస్. అండ్ ఈ చిత్రంలో పనిచేసిన చిత్ర బృందం అండ్ మై బ్రదర్ వివేక్ సాగర్,
ఆ నీలిమగా లేవు ఎట్లా కొట్టినావు భయ్, ఆ చిన్న ఇంట్లో కూర్చుంటాడు అక్కడ చిక్కడపల్లిలో, బయటికి రాడు, ఆడనే ఉంటాడు, అట్లా మ్యాజిక్ క్రియేట్ చేస్తాడు. సో ఇట్ ఎవ్రీ టైమ్ ఇట్ ఫీల్స్ సో ప్రౌడ్ టు సీ మై బాయ్, మై బ్రదర్ kill it like this. Sujan and Sidhu, thank you so much for bringing this all forward and putting up a great show. Thank you. And ఎప్పుడు వీడు నేను ఎప్పుడు ఇట్లా పక్కకి వాడితో చేసిన ప్రతి సినిమా నాకు అదొక గొప్ప మెమరీలా మిగులుతుంది. కేటీ థ్యాంక్స్ రా, ఇట్లా కలిసినాము మరి, కానీ ఈ సినిమాలో మాకు ఒక్క సీన్ కూడా లేదు, బట్ వాడు ఉన్నాడని తెలుసుకొని చాలా సంతోషపడ్డా. లవ్ యూ రా, యు నో వాట్ గ్రేట్ ఆనర్ దిస్ ఈజ్. అండ్ ఈ సెట్లో వెళ్ళిన ఫస్ట్ డే నాకు బాగా అంటే ఇట్లా డిసిప్లిన్ కాదు కానీ చాలా భయంగా ఉండేది. దట్ భాగ్యరాజ్ సార్ గారు వస్తున్నారని, వారితోటి ప్రాక్టీస్ రిహార్సల్ కోసం నందకిషోర్ నన్ను పిలిచేవాడు సార్ దగ్గరికి. వెళ్తున్న ప్రతిసారి ఇట్లా కాళ్ళలోనికే అనమాట, ఎందుకంటే సచ్ అ గ్రేట్ మ్యాన్, సచ్ అ లెజెండరీ మ్యాన్ టు కమ్ ఫార్వర్డ్ అండ్ డూ దిస్ క్యారెక్టర్. సార్ మిగపెரிய நன்றி, இது மேல தமிழ் பேச முடியாது, பட் தேங்க் யூ ஸோ மச் சார். And it has been a great honor to know you, to come forward to sit with you and do those scenes. என் வாழ்க்கை இருக்கிறது வரைக்கும் நான் பேசுகிறேன் சார் என்னை பற்றி. థ్యాంక్ యూ సార్, ரொம்ப ரொம்ப நன்றி, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకేమైనా మర్చిపోతే నన్ను క్షమించండి ప్రస్తుతానికి, బట్ ఎందుకంటే దిస్ ఈవెంట్ ఈస్ నాట్ అబౌట్ హౌ బ్యూటిఫుల్ దిస్ ఫిలిం. రేపు ఎల్లుండి ప్రీమియర్స్ ఉన్నాయి, పెయిడ్ ప్రీమియర్స్ ఉన్నాయి. సో దయచేసి చూడాలనుకున్న వాళ్ళు చూడొచ్చు. సో బుక్ యువర్ టికెట్స్, విల్ కమ్ ఆల్సో మీట్ యూ. మేము ప్రీమియర్స్ వల్ల కలుస్తాం, మాతో కలిసే అవకాశం కూడా ఉంటుంది. సో మిమ్మల్ని కలిసే అవకాశం మాకు ఇవ్వండి. అండ్ ఆల్సో ఆన్ 6th దిస్ ఫిలిం ఇస్ గోనా కమ్ అండ్ యుల్ ఆల్ లవ్ దిస్. ఎందుకంటే సినిమాలంటే ప్రతిసారి ఐ లవ్ యూ టూ మ్యాన్, సినిమాలంటే ప్రతిసారి నవ్వించాలో లేకపోతే ఒక ఎలివేషన్ హై ఉండాలని, అవి ఎంత ఇంపార్టెంటో మనల్ని ఆలోచింపజేసి మనల్ని ప్రశ్నించి మనకి ఒక ఎన్లైట్మెంట్ ఇచ్చే సినిమాలు కూడా అంతే అవసరం. అండ్ 35 ఒక చిన్న కథ కాదు, మీకు చాలా గొప్ప అనుభూతిని ఇస్తుంది. నేను ఈ కథ చేయడానికి కారణం కూడా అదే, మీ అందరికీ చూపించడానికి కూడా కారణం అయ్యేది కూడా అదే. సో ఐ లవ్ యూ ఆల్, ప్లీజ్ కమ్ టు థియేటర్స్ ఆన్ September 6th. చిన్న కథ కాదు, పెద్ద కథ చెప్తా నేను. Thank you so much, Darshi. Looking forward to seeing you as Chanakya in the film. And